దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము మనకి ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు 7వ దినమును విశ్రాంతి దినంగా ప్రకటించాడు. దేవుడు 7వ దినమును విశ్రాంతి దినంగా ప్రకటించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు 7వ దినమును ఆశీర్వదించాడు. అదేవిధంగా 7వ దినమును పరిశుద్ధపరిచినట్లుగా మనము చూస్తున్నాము. 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధ పరిచినట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఏలేనంటే దానిలో దేవుడు చేసినవి మానవుణ్ణి చేశాడు, సృజించినట్టు సమస్తము విషయంలో దేవుడు విశ్రమించినట్లుగా చూస్తున్నాము. దేవుడు 7వ దినంను ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్.